అశ్వరావుపేట పెద్దవాగు కట్ట కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే తెగిందన్నారు ఎమ్మెల్సీ తాతా మధు. కట్ట తెగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఎప్పటిలోగా నష్టపరిహారం చెల్లిస్తారో చెప్పాలని ఆయన కోరారు. అశ్వరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 1981లో నిర్మించినటువంటి పెద్దవాగు అనేటువంటిది మొన్నటి వరదల సమయంలో కొట్టుకొని పోవటం జరిగింది. అది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి మా మంత్రులు, రెవెన్యూ మంత్రి గారు దాన్ని సందర్శించి 40 ఎకరాల పైగా రైతుల యొక్క పొలాల్లో ఇసుక మ్యాట్ అనేది వేయటం జరిగింది. అలాగే అనేక పంట పొలాలు కూడా మునిగిపోవటం జరిగింది. గవర్నమెంట్ వాటికి కంపెన్సేషన్ ఇమీడియట్గా ఇస్తామని చెప్పటం జరిగింది. ఆ కంపెన్సేషన్ ఎప్పటిలోగా ఇస్తారు, ఇమీడియట్గా ఇస్తే ఆ రైతులకు ఉపయోగపడుద్ది. అట్లాగే ఆ ప్రాజెక్ట్ని ఇమీడియట్గా పునరుద్ధరిస్తే, ఎందుకంటే అది మనకి ఆంధ్రాకి ఇద్దరికి జాయింట్ ప్రాజెక్ట్. అది మనకి సుమారుగా 2600 ఎకరాల ఆయకట్టు మనకుంది. మెజారిటీ ఆయకట్టు ఆంధ్ర ప్రాంతానికి ఉంది. కాబట్టి దయచేసి ఆంధ్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం తక్షణమే ఆ యొక్క ప్రాజెక్టు యొక్క పునరుద్ధరణ చేస్తే బాగుంటుందని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా అధ్యక్ష.